హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మాత్రం వీడియోని అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఇంకా మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. సో అందుకనేసి నేనైతే మరీ లైక్ చేయమని అడుగుతున్నాను. ఇంక ఇక్కడైతే నేను పొద్దున్నే లేచి స్టవ్ మీద అయితే పాలు పెట్టేశానండి. సో తర్వాత అయితే పల్లి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను గిన్నెలోకి అయితే. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా పల్లి చట్నీ అయితే మా మమ్మీ తినకూడదు, ఓన్లీ మా వరకే. ఇంకా మా మమ్మీ అయితే కారపొడి ఉంటుంది కదా, అది వేసుకొని తింటా అనేసి అన్నదండి. ఇంక ఇక్కడైతే నేను పచ్చిమిర్చి వేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ జీలకర్ర వేసానండి. అవి కూడా కొంచెం చిటపటలాడాకైతే ఇంకా పల్లీలు ఉంటాయి కదా, సో ఆ పల్లీలు అయితే వేసుకుంటున్నానండి. ఇంకా ఈరోజు కూడా పొద్దున్నే కొంచెం పని అయితే ఎక్కువగానే ఉందండి. సో అందుకనేసి ఇంకా ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ ఏమో బయటికి వెళ్ళి మటన్ తీసుకొచ్చారండి. ఇంకా మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేయాలి. సో మమ్మీని అయితే నాన్ వెజ్ ఎక్కువ తినమన్నారండి. మెయిన్గా మటన్ తింటేనే తొందరగా అంటే బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడం కానీ రికవరీ కానీ తొందరగా అవుతుందని చెప్పారండి. సో అందుకనేసి ఇంకా నిన్న మొన్న నార్మల్గా వెజ్ అయిపోయింది కదా, ఇంకా ఈరోజు అయితే మటన్ తీసుకొచ్చాము. సో ఇంక ఇక్కడ మటన్ కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి అయితే నేను ఆనియన్ పచ్చిమిర్చి అవి అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంకా మటన్లో అయితే నేను కొంచెం ఆనియన్ ఎక్కువనే వేస్తున్నానండి. గ్రేవీ బాగా రావడానికైతే ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్సే వేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ అలాగే ఒక 3-4 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. యాక్చువల్లీ ఇంకా మా మమ్మీ ఇడ్లీలోకి కారం వేసుకొని తింటా అనేసి అన్నది, కానీ నేనైతే ఆ కారంతో ఏం తింటావు, ఇంకా మటన్ ప్రిపేర్ చేస్తాను, మటన్తో తిందులే అనేసి అయితే పొద్దున్నే ఇంకా మటన్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే ఒక సైడ్ పల్లీలు వేగిపోయాయి, ఇంకొక సైడ్ అయితే నేను స్టవ్ మీద పాలు కాగానే ఇంకా టీ కూడా పెట్టానండి. సో మా హస్బెండ్కి ఇంకా డాడీకి అయితే టీ పోసిస్తున్నాను. మా మమ్మీ అయితే ఇంకా ఫ్రెష్ అవ్వలేదండి. సో తను కొంచెం నెమ్మదిగానే లేస్తుంది. పొద్దున లేచి కూడా చేసేది ఏం లేదు కదండి. సో ఇంకా అందుకనేసి రెస్ట్ తీసుకోమంటే ఇంకా నెమ్మదిగానే లేస్తుందండి. ఇంక ఇక్కడ నేనైతే మటన్ కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి. కుక్కర్లో చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా, సో అందుకనేసి ఇంకా కుక్కర్లోనే చేసేస్తున్నానండి. ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కూడా బాగా ఎక్కువైతే ఏం వేయలేదండి. సో తక్కువగానే వేసాను. ఆయిల్ తక్కువనే, ఇంకా స్పైసెస్ కూడా తక్కువనే వేసానండి. మెయిన్గా ఇంకా మా మమ్మీ కూడా ఎక్కువ స్పైసీగా తినకూడదు, అలాగే ఇంకా మా పిల్లలు తింటారు కదా, సో అందుకనేసి స్పైసీ అయితే చాలా తక్కువ వేసానండి. ఇక్కడైతే బగారా స్పైసెస్ ఉంటాయి కదా, అవి కొంచెం వేసుకున్నాను. ఇంకా కొంచెం జీరా జీలకర్ర అవన్నీ అయితే వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ఉంటాయి కదండి, ఇంకా అవైతే వేసుకుంటున్నానండి. ఇంకా వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే ఇవి కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికైతే నేను సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇంకా ఇవి ఫ్రై అయ్యే గ్యాప్లో నేనైతే ఇందాక పల్లీలు వేయించుకున్నాను కదండి, ఇంకా పల్లీ అయితే మిక్సీకి పట్టుకున్నానండి. చట్నీ అయితే ఇంకా పట్టి దీన్ని అయితే ఒక గిన్నెలోకి వేసుకున్నాను. సో ఈ లోపు అయితే ఇంకా ఈ పచ్చిమిర్చి కూడా మొత్తం ఫ్రై అయిపోయాయండి. ఆనియన్ పచ్చిమిర్చి అయితే దీంట్లోకి అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిందండి. ఇంకా ఇదే లాస్ట్, మొత్తం అయితే వేస్తాను దీంట్లో. సో నిన్ననే అల్లం వెల్లుల్లి తెప్పించాను, ఇంకా మళ్ళీ అయితే వాటిని క్లీన్ చేసుకోవాలండి. ఇంక ఇక్కడైతే దీంట్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయింది కదా, కొంచెం పసుపు వేసుకొని ఇంక ఇప్పుడైతే మటన్ వేసుకున్నానండి. మటన్ అయితే మంచిగా ఒకసారి కడుక్కున్నాను, కడిగి అయితే దీంట్లోకి వేస్తున్నాను. వేసేసి బాగా కలిపి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేశానండి. ఒక 3 విజిల్స్ అలా రానిచ్చాను కుక్కర్ మూత పెట్టేసి అయితే. సో తర్వాత దీంట్లో ఉప్పు కారం వేసాను. ఇప్పుడు ఓన్లీ ఇది ఆయిల్లో ఫ్రై అవ్వడానికే అండి. ఏంటంటే మామూలుగా అయితే టైం పడుతుంది కదా అనేసి ఇంకా కుక్కర్లో అయితే ఇలా పెడుతున్నాను. ఇంకా ఇప్పుడైతే కుక్కర్ లిడ్ కూడా క్లోజ్ చేస్తానండి. ఇంకొక స్టవ్ మీద ఏమో నేను రైస్ పెట్టేశానండి. సో ఒక సైడ్ ఇది అవుతూ ఉంటే ఇంకొక సైడ్ రైస్ అవుతూ ఉంటుంది కదా అనేసి ఇవి అయ్యే గ్యాప్లో అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చానండి. అలాగే ఇంకా పాపకి పాలు అదంతా కూడా పోస్తాను, తాగుతూ ఉంది. వాళ్ళు అంటే పాప బాబు అయితే పాలు తాగుతున్నారండి. సో ఇంక ఇక్కడ చూడండి, ఈ మటన్ అయితే ఒక 3 విజిల్స్ అయ్యాకైతే ఇలా అయింది. చూసారు కదా, ఇంకా దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చాయండి. సో ఇప్పుడైతే దీంట్లోకి ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి ఉంటుంది కదా, అవన్నీ అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం మటన్ ఉడకడానికి ఎంత అయితే వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే వేసుకొని ఇంకా మళ్ళీ కూడా కుక్కర్ మూత అయితే పెట్టేశానండి. సో మళ్ళీ ఒక 6-7 విజిల్స్ అయితే ఇచ్చానండి. అప్పుడైతే మటన్ మంచిగా కుక్ అయిపోయిందండి. సో మెయిన్గా ఇంకా మమ్మీకి మెత్తగానే పెట్టాలి, అంటే డైజెషన్ అవ్వడానికి. మా పిల్లలు కూడా మటన్ అయితే కొంచెం ఇష్టంగానే తింటున్నారండి. వాళ్ళకు కూడా కొంచెం మెత్తగా అంటే బాగా మెత్తగానే కుక్ అయితే
డైజెషన్ మంచిగా అవుతుంది కదా, అందుకనేసి కొంచెం ఎక్కువగానే కుక్ చేస్తున్నాను. సో ఇంక ఇక్కడైతే వాటర్ వేసుకున్నానండి. ఇంకా వాటర్ వేసుకొని అంతా ఒకసారి అయితే కలిపేసి ఇంక ఇప్పుడైతే దీన్ని ఒకసారి టేస్ట్ చూస్తున్నాను, సాల్ట్ అది సరిపోయిందా లేదా అనేసి. కొంచెం తక్కువ ఉంది, కాకపోతే అది కర్రీ మొత్తం ఉడికాక వేసుకుందాం అనేసి అయితే ఇంకా మూత అయితే పెట్టేశానండి. పెట్టి ఇంకా వెళ్ళి మా పాపకైతే స్నానం చేయించొచ్చానండి. ఎట్లాగో అది ఉడకడానికి టైం పడుతుంది కదా అనేసి ఇంకా వచ్చైతే ఇక్కడ ఇడ్లీ పెడుతున్నాను. మళ్ళీ ఇడ్లీ అయితే ఇంకా వేడి వేడిగా పెడితేనే అంటే సాఫ్ట్గా ఉంటున్నాయి, కొంచెం చల్లారినా కానీ గట్టిగా అయిపోతున్నాయండి. అందుకనేసి ఇంకా ఎప్పుడు తింటామనుకుంటామో అప్పుడే పెట్టేస్తున్నానండి. ఇంకా మటన్ కర్రీ కూడా ఉడికిపోయింది కదా, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను కానీ ఇంకా ప్రెషర్ పోలేదని మూత అయితే తీయలేదండి. సో ఈ ఇడ్లీలు పెట్టాక ఇంకా అది ఓపెన్ చేస్తాను నేనైతే. ఫస్ట్ అయితే ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ అయితే ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి. సో ఇంకా ఈ మధ్యలో అయితే అసలు వీడియోస్కి అంటే వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయండి. ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తున్నాను కదా. ఒక్కొక్క ఛానల్ అంటే నాకంటే వెనుక పెట్టిన వాళ్ళ ఛానల్స్ కూడా చాలా వ్యూస్ వస్తున్నాయి. నాకేమో అప్పుడప్పుడు అసలు నేను సక్సెస్ అవుతానా లేదా, ఇంత కష్టపడి చేస్తున్నాను కదా అనిపిస్తుందండి. సో అంటే జనాలు ఎలా చేస్తే వాళ్ళకి నచ్చుతుందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి వీడియోలు ఉంటున్నాయండి, వాటికేమో ఫుల్ వ్యూస్ వస్తున్నాయి. మనమేమో కొంచెం నీట్గా మంచిగా చేసినా కానీ అస్సలు వ్యూస్ రావట్లేదండి. అంటే జనాల నాడీని పట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉందండి. అంటే వాళ్ళకి మనం ఎలా పెడితే నచ్చుతుందో అర్థం అవ్వట్లేదు. సో అందరికీ నచ్చాలంటే నేను చాలా ఈజీ అనుకున్నానండి. అంటే ఏముందిలే నచ్చేస్తాము మన మెంటాలిటీతో ఒక 50,000 మంది 1,00,000 మంది ఉండరా అనేసి అనుకున్నాను కానీ చాలా కష్టంగా ఉందండి జనాల నాడీని గెస్ చేయడం అయితే. సో చూడాలి ఇంకా ఎప్పటికీ నేను అందరికీ నచ్చుతానో, ఇంకా ఎప్పటికీ యూట్యూబ్ ఛానల్ క్లిక్ అవుతుందో ఏమో. సో అందరూ అనుకుంటున్నారు ఏమి ఇంత కష్టపడి చేస్తుంది డబ్బులు వస్తున్నాయేమో అనేసి. డబ్బులు అయితే ఇంకా నాకేం రావట్లేదండి. కొంతమంది ఏమో డబ్బులు రావట్లేదు కదా, ఇంక ఇప్పుడు చేయడం అవసరం ఏమకు అనేసి కొంతమంది అనుకుంటున్నారు. ఏదో ఒక రోజు అయితే వస్తాయనే నమ్మకంతోనే చేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే నేను ఒక స్టవ్ మీద ఇడ్లీ పెట్టేసి ఇంకొక స్టవ్ మీద అయితే పాపకి అంటే నార్మల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్లా చేస్తున్నానండి. మటన్ కర్రీ అయితే బాక్స్లోకి పెట్టలేము కదా, అందుకనేసి ఇంక ఇక్కడ మటన్ అయితే అంటే ప్రెషర్ మొత్తం పోగానే కుక్కర్ అయితే ఓపెన్ చేశాను. మటన్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. సో దీన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం గరం మసాలా ఇంకా పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి. సో ఇంక ఇక్కడ ఈ ఎగ్ ఉంది కదా, ఇది కూడా కొంచెం అయితే ఉడికిందండి. దీని మీద అయితే కారం ఉప్పు వేస్తాను. వేసేసి అయితే ఇంకొక సైడ్కి దీన్ని తిప్పుకున్నానండి. కొంచెం ఇది ఫ్రై అవ్వగానే దించి అయితే పక్కన పెట్టుకొని దీంట్లోకి రైస్ వేసి అయితే కలిపేసానండి. ఇంకా ఇది దించి పక్కన పెట్టుకున్నాను కదా, ఈ స్టవ్ మీదనే ఇందాక మటన్ ఉంది కదండి, ఆ మటన్ పెట్టుకొని ఇంకా మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తానండి. చేసేసి అయితే దాంట్లో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం గరం మసాలా అయితే వేసుకొని మళ్ళీ ఒక 1-2 మినిట్స్ అయితే ఉడికించానండి. ఇంకా ఉడికించాకైతే మా పాపకు కూడా ఇడ్లీలోకి మటన్ పెట్టే తినిపించానండి. సో మా మమ్మీకి కూడా అంతే, ఇంకా మటన్ పెట్టి ఇడ్లీ పెట్టేశాను. మా మమ్మీ ఏమో అంత వెరైటీగా ఉంది ఇడ్లీలోకి మటన్ ఏంటి అనేసి అంటుందండి. ఆ కారపొడి కంటే ఇది బెటర్లే తినేసి అనేసి అన్నానండి. ఎంతైనా మనకు నచ్చని ఫుడ్ తినాలంటే కొంచెం కష్టమే కదండి. మా మమ్మీ అయితే మీరు అందరు చట్నీ తింటుంటే నాకు కూడా చట్నీ తినబుద్ధి అవుతుంది అనేసి అంటుందండి. సో నాకేమో చట్నీ అంతగా అంటే బోర్ కొట్టిందండి తిని తిని. మా మమ్మీకి ఏమో ఇంకా ఇప్పుడు ఒక 20 డేస్ అవుతుంది కావచ్చు చట్నీ తినక, దానికేమో చట్నీ తినాలనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే మా పాపకి లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేశానండి. సో మా పాప అయితే ఈరోజు చూడండి జుట్టుకి మంచిగా పూలు పెట్టుకొని వెళ్తుంది. ఇంకా వాళ్ళు వెళ్తుంటే మా బాబు చూడండి ఇంకా ఎలా ఏడుస్తున్నాడో, తనని బండి మీద తీసుకెళ్ళట్లేదు అనేసి. ఇంకా అప్పటికే టైం అయిపోయిందండి. సో నేను పొద్దున్నే ఈ పనులన్నీ చేసి హడావిడి అయిపోయింది నాకు. కరెక్ట్ టైం వరకు ఇంకా పాపను రెడీ చేసి పంపించేశానండి. కొంచెం టైం ఎక్కువ ఉన్నా కానీ ఫస్ట్ బాబును బైక్ పై అలా తిప్పేసి ఇంకా తర్వాత పాపను తీసుకెళ్తాము. ఈరోజు ఇంకా టైం లేదు. సో అందుకనేసి ఇంకా మేమైతే అంటే బాబుని బయటికి తీసుకెళ్ళలేదు. ఇంకా దానికి అలా ఏడుస్తున్నాడండి. ఇంకా నేను ఇంట్లోకి తీసుకొచ్చి కొంచెం బాబుని కూల్ చేసి పడుకోబెట్టేశానండి. ఇంకా తర్వాత నా వీడియో ఎడిటింగ్ పని ఉంటే అదంతా చేసుకొని సో ఇంక ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చాను బోల్ తోమడానికైతే. ఇది దగ్గర దగ్గర ఆఫ్టర్నూన్ టైం అవుతుందండి. సో ఈరోజు అయితే మా మమ్మీ అంటే ఇప్పుడు అన్నమే తింటా అనేసి అన్నదండి. ఆఫ్టర్నూన్ అయితే దానికి ఆకలి అవుతుందంట, చపాతీలు తింటే అస్సలు నచ్చట్లేదంట. సరే ఒక్క పూటకి అన్నమే తిందులే అనేసి అయితే ఇంకా నేను చపాతీ చేయడం అలా ఏం పెట్టుకోలేదండి. సో పొద్దున్నుంచి ఉన్న బోలే చాలా అయిపోయాయి. ఇంకా ఇప్పుడు ఈ బోలన్నీ తోముకుంటున్నానండి. ఇంకా
అంటే పాప స్కూల్‌కి వెళ్ళినప్పటి నుంచి నేను ఫ్రెష్ అయిపోయి వీడియో ఎడిటింగ్ అంటే కొన్ని షార్ట్ వీడియోస్ ఉండేయండి. వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఇంకా అటు ఇటు పని చేసేసరికి ఈ టైం అయిపోయిందండి. సో, ఇంకా ఈ బోళ్ళన్నీ చూసేసరికి సింక్ నిండా ఉన్నాయి. సో, వామ్మో! బోళ్ళు సింక్ నిండా ఉన్నాయి అనేసి ఇంకా మళ్ళీ వచ్చైతే వీటిని తోముతున్నానండి. ఇంకా లంచ్ చేసామనుకో మళ్ళీ ఎక్కువైపోతాయి కదా! అందుకనేసి ఇప్పుడు తోమి పెట్టుకుంటే ఇంకా లంచ్ చేసినప్పుడు మళ్ళీ కొన్నే ఉంటాయి. అప్పటికప్పుడు తోముకోవచ్చు అనేసి అయితే మొత్తం అయితే తోమానండి. ఇంకా ఈ బోళ్ళు తోమడం అయిపోయింది. ఇంకా అంటే నేను బోళ్ళు కడుగుతున్నాను. మా బాబు అయితే లేచొచ్చాడండి. కొంచెం చాలా సేపు నిద్రపోయాడు ఈరోజైతే. ఇంకా లేవడమే కొంచెం యాక్టివ్‌గానే వచ్చాడు. ఇంకా నేను బోళ్ళు తోమే టైం వరకి మా హస్బెండ్ కూడా వచ్చారండి లంచ్‌కైతే. సో, బోళ్ళు తోమాక ఇంకా వాళ్ళకైతే లంచ్ పెడదామనేసి అనుకుంటున్నాను. టైం అయితే 12:30 అలా అవుతుందిలెండి. ఎక్కువేం అవ్వట్లేదు. సో, ఇంకా 1 వరకి లంచ్ పెడదామనేసి అనుకుంటున్నానండి. మమ్మీకైతే ఇంకా పొద్దున వండిన అన్నం ఉన్నది కదండీ! ఇంకా అది పెడితే మళ్ళీ డైజెషన్ అవుతదో లేదో అనేసి అయితే వేడిగా అన్నం వండుదామనేసి అనుకుంటున్నానండి. ఇంకా అయినా పొద్దున వండిన రైస్ అయితే అందరికీ సరిపోదు కూడా. నార్మల్‌గా అయితే నేను పాప కోసం వండాను కదా! అది. సో, అదైతే ఇంక ఇద్దరికి సరిపోతది. ఇంక ఇద్దరి కోసం అయితే వండాలి. ఇంక ఇక్కడ చూసారు కదా! నేను ఈ బోళ్ళు కడుగుతుంటేనే మా బాబు అయితే వచ్చాడండి. ఇంకా వచ్చి అయితే నన్ను అదే నార్మల్‌గా షటిల్ బ్యాట్ ఉంటది కదా! దాంతో అయితే చూడండి ఇంకా ఇలా కొడుతున్నాడు. సో, నేను నవ్వుతూ ఉంటే ఇంకా ఎక్కువగా కొడుతున్నాడండి. మొత్తానికైతే ఏడవకుండా కామ్‌గా ఉన్నాడు. అది చాలనుకున్నాను. సో, ఇంక ఇక్కడ ఈ బోళ్ళన్నీ కడిగేసి బోళ్ళ చిక్కులో అయితే పెడుతున్నానండి. సో, బోళ్ళు మొత్తం కడగడం కంప్లీట్ అయిపోయాక అయితే ఇంకా రైస్ తీసుకొచ్చి కడుగుతున్నానండి. చెప్పాను కదా! మా మమ్మీ కోసం అయితే వేడిగా వండుదామనేసి కడుగుతున్నాను. ఇంకా అంటే నార్మల్‌గా ఈ బియ్యం కడిగి కొద్దిసేపు నానబెడదాం అనుకున్నాను గానీ, మా మమ్మీ ఏమో ఆకలవుతుంది ఇంకా పెట్టేసేయి అనేసి అన్నదండి. అందుకనేసి కడిగిన వెంటనే ఇంకా వీటినైతే పెట్టేసాను స్టవ్ మీద. ఇంకా స్టవ్ మీద పెట్టేసి తర్వాత నేను నా వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానండి. నిన్నటి వీడియో ఏంటంటే ఆల్రెడీ మొన్న నైటే వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను గానీ, నిన్న కొన్ని షార్ట్ వీడియోస్ ఉంటే ఇంకా అవన్నీ ఎడిట్ చేసి ఫోన్ అంతా క్లియర్ చేశానండి. ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి. ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే అందరం లంచ్ చేసాము. లంచ్ చేశాకైతే ఇంక అందరు రెస్ట్ తీసుకున్నారండి. నేనైతే రెస్ట్ ఏం లేదు నాకు. అంటే బాబు ఏంటంటే ఇంక అప్పుడే పడుకొని లేచాడు కదా! ఇంక మళ్ళీ అస్సలు పడుకోడండి. ఇంకా నేను బాబు అయితే హాల్‌లో అలా నార్మల్‌గా టీవీ చూసుకుంటూ కూర్చున్నాము. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే టీ పెట్టానండి. సో, అల్లం అంతా మమ్మీ అయితే మొత్తం పీల్ చేసింది. అల్లం వెల్లుల్లి కూడా మమ్మీ, డ్యాడీ కలిసి అయితే పొట్టు తీసేసారండి. సో, మా హస్బెండ్‌కి ఏంటంటే ఇంక అల్లం కనిపిస్తే చాలు అల్లం టీ పెట్టమంటారు. అందుకనేసి ఇంక తన కోసం అయితే అల్లం టీ పెట్టానండి. ఇంక ఇక్కడ మా పాప బాక్స్ ఓపెన్ చేసి చూపించాను చూడండి. ఈరోజైతే ఇడ్లీ, డ్రై ఫ్రూట్స్ ఇంకా అవి ఉంటాయి కదా! నార్మల్‌గా ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టానండి. ఇంకా ఇడ్లీ తిన్నది, డ్రై ఫ్రూట్స్ తిన్నది కానీ ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇలా ఉన్నది అలానే పట్టుకొచ్చిందండి. తనకు నచ్చనట్టున్నది. సో, ఇంకా మళ్ళీ మమ్మీ వాళ్ళకైతే టీ పోసి ఇచ్చాక పాపకైతే ఇంకా అన్నం తినిపించేసానండి. అన్నం తినిపించి ఇంకా ఇల్లు అదంతా ఊడ్చి బోళ్ళు కొన్ని ఉంటే అవి కూడా తోమేసాను. ఇప్పుడైతే ఇంకా నైట్‌కి చపాతీ ప్రిపేర్ చేద్దామనేసి చపాతీ పిండి అయితే అంటే కలుపుదామని గిన్నెలోకి వేసుకుంటున్నానండి పిండి అయితే. ఇంక ఇప్పుడైతే అందరికీ చపాతీనే చేసేస్తానండి. సో, మా హస్బెండ్ కూడా ఇంకా చపాతీయే అడిగారు. మా మమ్మీకి ఎలాగో ఆఫ్టర్‌నూన్ అన్నం తిన్నది కదా! ఇంక ఇప్పుడు కూడా అన్నం పెట్టొద్దు అనేసి అయితే ఇంకా చపాతీ పిండి కలుపుతున్నానండి. చాలానే కలిపాను. ఇంక అందరికీ సరిపోవాలి కదా అనేసి. కానీ ఇంక నేను అనుకున్న దానికంటే కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీయే కలిపానండి. నాకైతే ఇంక ఈ చపాతీలు చేయడానికి చాలా టైం పట్టిందండి. సో, చపాతీ పిండి కలిపి అయితే ఫస్ట్ పక్కన పెట్టుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకున్నామనుకో ఇంకా అది కొంచెం అంటే సాఫ్ట్‌గా అయితదండి. ఇంకా మనం చేసేటప్పుడు మంచిగా వస్తాయి చపాతీలు. సో, అందుకనేసి ఇంక ఇప్పుడే తడుపుకుంటున్నానండి. ఈ గ్యాప్‌లో అయితే నేను అంటే పిల్లలకు వేడి నీళ్ళు కూడా పెట్టాను. పెట్టేసి వచ్చి ఇదైతే పిండి తడుపుకుంటున్నానండి. చూడండి పిండి మొత్తం ఇంకా ఒక ముద్దలా చేసుకొని అయితే ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసి వెళ్ళైతే పిల్లలకి స్నానాలు చేపిచ్చొచ్చానండి. సో, ఇంకా వచ్చాకైతే నేను ఇందాక మా మమ్మీ వాళ్ళు అల్లం వెల్లుల్లి ఉంటది కదా! అది మొత్తం క్లీన్ చేశారని చెప్పాను కదండీ! ఇంకిక్కడ అల్లం అయితే మొత్తం కడుక్కుంటున్నానండి. ఇందాక పిల్లలకి స్నానాలు చేపిచ్చానని చెప్పాను కదా! చేపిచ్చలేదు. ఇందాకే నీళ్లు పెట్టాను. అవి కాగడానికి టైం పడతది కదా! అనేసి అయితే ఇంకా పిండి కలుపుకున్నాకైతే ఈ అల్లం కూడా కట్ చేసుకుంటున్నానండి. వెల్లుల్లి బావుంది కానీ అల్లం అయితే చిన్న కొమ్ములుగా ఉందండి. సో, ఇంక మమ్మీ పీల్ చేసే వరకు చేసింది. ఇంక అక్కడక్కడ కొంచెం పొట్టుంటే నేనైతే దాన్ని మొత్తం క్లీన్ చేసుకుంటూ అయితే ఇక్కడ దీన్ని కట్ చేసుకుంటున్నానండి. నాకేంటంటే అల్లం చాలా నీట్‌గా ఉండాలండి. సో, అందుకనేసి ఇంక నాకు కొంచెం గూడా పొట్టు కనబడ్డా గానీ నచ్చదు. ఇంకా మా మమ్మీ ఏమో కొంచెం ఉన్నా ఏం పర్లేదులే బానే ఉంటది. మిక్సీ పట్టాక అలా కలిసిపోతది అనేసి అంటది. నాకేమో అలా ఉండకూడదండి. సో, అందుకనేసి
మా మమ్మీ క్లీన్ చేసేటప్పుడు ఏమనలే కానీ ఇంకా నేను మొత్తం క్లీన్ చేసుకుంటూ అయితే కట్ చేసుకుంటున్నానండి. వాళ్ళు చేసే పనిని చేయనియాలి. ఇంకా వాళ్ళు చేశాక మళ్ళీ మనకు నచ్చకపోతే మనకు నచ్చినట్టు చేసుకోవాలి. కానీ వాళ్ళు చేస్తూ ఉంటే ఇంకా వంకలు పెడితే వాళ్ళకి కోపం వస్తుంది కదా. సో అందుకనేసి ఇంకా మా మమ్మీ చేసేంతసేపు సైలెంట్గానే ఊరుకున్నాను. ఇంకా తర్వాత కడిగి ఇంకా నేను మొత్తం నీట్గా అయితే ఇలా చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి అల్లాన్ని అయితే ఆరబెడుతున్నానండి. అల్లం ఆరాకే మిక్సీ పట్టుకోవాలి. ఇంక ఇట్లా పచ్చి పచ్చిది తడిది మిక్సీ పట్టుకున్నాం అనుకో తొందరగా పాడైపోతుంది, స్మెల్ కొంచెం వేరేలా వస్తుందండి. సో అందుకనేసి మొత్తం చూసారు కదా ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నానండి. కట్ చేసి ఇంకా పక్కన పెట్టి ఇప్పుడు వెళ్ళి పిల్లలకు స్నానాలు చేపించి వచ్చాను. సో వచ్చాక ఇంకా ఈ చపాతీలు చేయడం స్టార్ట్ చేశానండి. సో ఇవన్నీ చేయడానికైతే నాకు మినిమం ఒక 40 minutes పట్టిందండి. నేను టైం పెట్టుకున్నాను ఈ టైంలోపు కంప్లీట్ అవ్వాలనేసి. ఇంకా 7:15 లోపు అయిపోవాలనుకున్నానండి. 7:16 7:17 అట్లా పట్టింది. సో అంటే ఆ టైంలో కంప్లీట్ చేస్తానా లేదా అనేసి అనిపించింది, కానీ కరెక్ట్గా ఆ టైంలోపు అయితే కంప్లీట్ చేస్తానండి. చాలా ఉన్నాయి కదా ఇంకా చేయడానికి ఎక్కువ టైమే పట్టింది. సో రేపు పొద్దుటికి కూడా యూజ్ అవుతాయి అనేసి చేశానండి. అంటే పిల్లలు ఈ మధ్యలో చపాతీ బాగానే తింటున్నారు. ఇంకా మళ్ళీ పొద్దున్నే ఏం చేయాలి అనేసి అయితే సో కొంచెం ఎక్కువగానే చేశాను. మళ్ళీ అన్నీ కూడా మడత చపాతీలు చేశానండి. ఇంకా మడత చపాతీలు అంటే అర్థం చేసుకోండి, మనం ఒక చపాతీ చేస్తే ఈక్వల్ టు 2 చపాతీలు అండి. సో ఎందుకంటే ఫస్ట్ మనం కొంచెం చపాతీలా చేసి మళ్ళీ ఆయిల్ పెట్టి మళ్ళీ మలుస్తాం కదా. సో అందుకనేసి ఇంకా ఒక్కొక్కటి డబల్ చపాతీలు అనుకోవాలండి. సో మొత్తానికి అయితే అన్నీ చేసేసి కాల్చానండి. కాల్చి అప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఇంకా ఈ స్టవ్ దగ్గర నిలబడితే మాత్రం నార్మల్గానే ఉడకబోస్తుంది. ఇంకా ఈ స్టవ్ దగ్గర అంతసేపు నిలబడ్డాను కదా, దెబ్బకు ఫుల్గా చెమటలు వచ్చాయండి. ఇంకా నాకైతే ఈ ఎండాకాలం వస్తుందంటే కిచెన్లో ఎక్కువసేపు ఉండాలంటేనే కష్టంగా అనిపిస్తుందండి. ఇంకా కిచెన్లో మాకేంటంటే ఫ్యాన్ అలా ఏం లేదు, ఫుల్గా ఉబ్బరిస్తూ ఉంటుంది. ఇంకా వేడికి అయితే కొన్ని డేస్ అయితే ఇంకా తడిచిపోతామండి. మెయిన్గా ఇంకా బోల్ తోమేటప్పుడును ఇంకా ఇలాంటి చపాతీలు ఏమన్నా చేసేటప్పుడు మాత్రమే ఎక్కువసేపు మనం కిచెన్లో ఉండాల్సి వస్తుంది కదా. వంట చేసేటప్పుడు అయితే ఇంకా అంటే కర్రీ వండేటప్పుడు ఏముందండి, నార్మల్గా కలబెట్టుకొని పోయి ఫ్యాన్ కిందనైనా కూర్చోవచ్చు. కాకపోతే ఈ మెయిన్ ఈ బోల్ తోమేటప్పుడు ఇలాంటి చపాతీలు చేసేటప్పుడే అయితే తడిచిపోతామండి ఆ చెమటలతో అయితే. సో ఇంక ఇక్కడైతే నేను ఈ చపాతీలన్నీ ఇలానే చేసుకున్నానండి. మొత్తానికైతే చేయడానికైతే చెప్పాను కదా చాలా టైమే పట్టిందండి. సో చపాతీలు అయితే నార్మల్గా కూడా చేయొచ్చండి. కాకపోతే ఇట్లా మడత చపాతీలు చేస్తే ఏంటంటే సాఫ్ట్గా ఉంటున్నాయి, పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటున్నారండి. సో అందుకనేసి ఇంకా కొంచెం టైం ఎక్కువైనా పర్లేదనేసి అన్నీ మడత చపాతీలే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇట్లా సగం క్వాంటిటీ అన్నీ చేసి పెట్టుకొని ఇంకా తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ ఒక్కొక్కటి అయితే కాలుస్తున్నానండి. ఇవన్నీ అయిపోయాక మళ్ళీ ఇంకా కొన్ని ప్రిపేర్ చేశానండి. సో అందరం తిన్నాక కూడా చాలానే మిగిలాయండి. ఇంక ఇప్పుడు అంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఇప్పటికి కూడా ఉన్నాయండి. మా వాళ్ళకి ఏంటంటే ఇడ్లీ తినబుద్ధి అవ్వట్లేదు. ఇంకా మమ్మీ కోసమేమో నేను ఇడ్లీకే నానబెట్టానండి. సో పొద్దున్నే ఇంకా ఇడ్లీ చపాతీ అంటే వీలు కాదు కదా అనేసి ఒకేసారి చేస్తాను. ఇక్కడ చూడండి ఒక్కొక్కటి అయితే కాలుస్తున్నాను. మళ్ళీ లైట్గా ఆయిల్ వేసి అయితే కాలుస్తున్నానండి. ఇంతకు ముందు అయితే నేను అసలు చపాతీలకు ఆయిలే వేసేదాన్ని కాదు. కాకపోతే ఆయిల్ వేయకుంటే ఏంటంటే అవి కొంచెం గట్టిగా అనిపిస్తున్నాయండి. అందుకనేసి కొంచెం కొంచెం అయితే ఆయిల్ వేసి కాలుస్తున్నాను. చపాతీలు అయితే భలే స్మూత్గా వస్తున్నాయండి. సో ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ ఒక్కొక్కటి అయితే కాలుస్తున్నానండి. ఆల్రెడీ ఒక 2 రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ఇవి కాల్చుకుంటూ అయితే మిగతాయన్నీ ఇటు పక్కకు చేసుకుంటున్నానండి. సో తొందరగా అయిపోవాలనేసి అయితే మళ్ళీ ఎప్పటికప్పుడు కాల్చుకుంటేనే కొంచెం స్మూత్గా ఉంటాయండి. మనం అలానే పక్కన పెడితే అవి ఆరిపోయినట్టు అవుతాయి. సో దానివల్ల ఏంటంటే గట్టిగా అయిపోతాయి. అందుకనేసి ఇంకా వెంటనే చేసుకుంటూ అయితే మొత్తానికి అన్నీ కాల్చేస్తున్నానండి. చూడండి ఇంకెంత మంచిగా పొంగుతున్నాయో చపాతీలు అయితే. సో మొత్తానికైతే ఇంకా చపాతీలు చేయడం అయితే అయిపోయింది. మీకు చూపిస్తాను ఎన్ని చపాతీలు చేశానో. ఇంక ఇక్కడ చూడండి. సో ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూపిస్తున్నాను చూడండి. మీకైతే అన్నీ భలే సాఫ్ట్గా వచ్చాయి, మంచిగా పొంగాయి. చూసారు కదా. ఇంకా ఇవన్నీ అయితే చేసేసి ఇంకా పక్కన పెట్టేశానండి. సో ఇంకా తర్వాత అయితే ఇడ్లీ పిండి కూడా మిక్సీ పట్టుకోవాలండి. సో ఇడ్లీకి నానబెట్టాను, గ్రైండర్లో వేద్దాం అనుకున్నాను కానీ ఆ గ్రైండర్ క్లీన్ చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. సో అంత ఓపిక లేదు, అందుకనేసి ఇంకా నార్మల్గా మిక్సీలోనే వేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా రవ్వ నానబెట్టుకుంటున్నానండి. ఇంకా రవ్వ ఉన్నది మొత్తం దీంట్లో అయితే పోస్తాను. సో ఒక కప్పు అంటే పప్పుకి నేనైతే 3 కప్పుల రవ్వ తీసుకుంటానండి. మీరు ఎన్ని కప్పులు తీసుకుంటారో కామెంట్ చేయండి. అంటే నార్మల్గా ఇక్కడ గ్లాస్తో మెజర్ చేస్తున్నాను. సో ఒక గ్లాస్ పప్పుకైతే 3 గ్లాసుల రవ్వ తీసుకున్నానండి.
సో ఇక్కడ ఈ మినపప్పు అయితే మొత్తం మిక్సీకి పట్టుకున్నాను. అదంతా మీకైతే ఏం చూపించట్లేదులేండి. సో డైరెక్ట్ అయితే గిన్నెలోకి వేసుకుంటున్నాను మిక్సీకి పట్టుకొని అయితే. దీంట్లోకి అయితే ఇందాక నేను నానబెట్టాను కదండి రవ్వ అయితే, ఇంకా రవ్వ అయితే వాటర్ లేకుండా పిండి దీంట్లోకి అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని అయితే ఇంకా మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేశానండి. అంతకుముందు ఏంటంటే నేను ఈ పిండి కలిపేటప్పుడే దాంట్లో అయితే సాల్ట్ కలిపేదాన్నండి. సో తర్వాత నేను 1, 2 వీడియోస్లలో చూసాను. ఇంకా అలా అంటే పిండి కలిపేటప్పుడే సాల్ట్ కలిపొద్దంట, నెక్స్ట్ డే మనం చేసుకునేటప్పుడు ఫ్రెష్గా సాల్ట్ కలుపుకుంటే బాగుంటుంది అనేసి. సో ఇంకా అప్పటి నుంచి అయితే అలానే కలుపుతున్నానండి. మా మమ్మీ అయితే ఇప్పటికి కూడా సో అంటే ఇలా కలపగానే దాంట్లో వెంటనే సాల్ట్ కూడా కలిపేసి పక్కన పెడుతుందండి. సో ఇంకా నేను ఇదంతా అయితే కలిపి పక్కన పెట్టేసాకైతే వెళ్ళి ఫ్రెష్ అయ్యానండి. ఇంకా వచ్చి డిన్నర్ చేసి మళ్ళీ డిన్నర్ చేసాక వచ్చిన బోళ్ళు ఉంటాయి కదా, అవన్నీ కూడా తోమేసి ఎక్కడివక్కడ సర్దేశానండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.